రైట్ సార్, అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున ఒక ప్రత్యేకమైన పాత్రికేయ సమావేశం జరుగుతూ ఉన్నది. ఇది మా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల నుంచి ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు, అసాధ్యపు వాగ్దానాలు చేసి ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి భ్రమలో పెట్టి తానేదో ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయబోతున్నాను, రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు అందరూ కూడా ఆశాజనకమైన భవిష్యత్తు ఇవ్వబోతున్నాను, మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇచ్చేది నేనే అని మాటలు చెప్పి మభ్యపెట్టి అధికారానికి వచ్చాడు. ఆయన అధికారానికి రాకముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. మన రాష్ట్రానికి రాజధాని అమరావతి. కొత్తగా రాష్ట్రం పాతదే, తెలంగాణ మనకు విడిపోవటం వల్ల మన రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాల్సిన ప్రత్యేక పరిస్థితులు రావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏ పేరు పెట్టాలి, ఎక్కడ రాజధాని పెట్టాలి అని రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ, దేశంలో ఉన్న మేధావులందరినీ, అన్ని వర్గాల ప్రజలను కూడా సంప్రదించి దాదాపు 1.5 సంవత్సరం పాటు ఎక్సైజ్ చేసి ఆనాడు దేవతల రాజధాని అమరావతి, ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఆ రీతిలో ఉండాలి, ఆ స్థాయిలో ఉండాలి. దేవతల రాజధాని ఏ రకంగా వెలుగొందిందో, ఏ రకంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించిందో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కూడా ఆ రకంగా ఉండాలన్న ఆలోచనతోటి ఎంతో శ్రమ కూర్చి పరిశ్రమ చేసి అమరావతి నిర్ణయించడం జరిగింది. కేంద్రం అంగీకరించడం జరిగింది. అందరూ జేజేలు పలికారు. మన ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీజీ గారు రావటం, అమరావతికి శంకుస్థాపన చేయటం కూడా మనందరం చూసాం. దసరా పర్వదినాన ఆయన వచ్చి అక్కడ పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొచ్చి, అక్కడ పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఇక్కడ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మనం సేకరించిన వాటితో కలిపి ఆశీర్వదించారు మోడీ గారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అమరావతి, ప్రపంచ దేశాల యాత్రికుల్ని ఆకర్షించే రాజధాని అమరావతి కాబోతున్నది. మేము అండగా ఉంటాం, మేము తోడుగా ఉంటాం, కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు అందజేస్తూ ఉన్నదని ఆనాడు చెబితే రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెల్లివిరిసిపోయింది. బ్రహ్మాండమైన రాజధాని మనకు రాబోతున్నది. దేశ విదేశీ ప్రతినిధులు రాబోతున్నారు మన రాజధాని చూడటానికి. బాంబే నగరం, దట్ ఇస్ ముంబై నగరం మన రాజధాని ముందు దిగదుడుపుగా రాబోతుంది అని చెప్పడం జరిగింది. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే, ప్రధానమంత్రి గారే ఢిల్లీ నగరాన్ని తలదన్నే నగరం ఈ అమరావతి కాబోతున్నదని చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది మనందరికీ తెలుసు. ఆయన మాటలు నమ్మి, ఆయన మీద విశ్వాసంతో చంద్రబాబు గారు మీరేం చెబితే చేస్తామని చెప్పి రైతులందరూ కూడా, అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా బేషరతుగా ఏమీ ఆశించకుండా మీరేం చేస్తుంది, ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణం కావాలి, ప్రపంచ దేశ యాత్రికులందరూ ఇక్కడికి రావాలి, ఇదొక బౌద్ధ మత ప్రాచీనత కలిగిన రాజధానిగా ఇది వెలుగొందాలనే ఉద్దేశంతో హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫార్మర్స్, ఆ రైతులందరూ కూడా 33,000 ఎకరాలు ఇచ్చిన నేపథ్యాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నా. మరి ఏమైంది ఆ రాజధాని?
ఎక్కడున్నదా రాజధాని? ఎందుకు ఇటువంటి దుర్భర పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి అమరావతి రాజధాని కంటే? ఈ రాక్షస మనస్తత్వం కలిగిన, ఒక దుర్మార్గపు మనస్తత్వం కలిగిన, ఒక ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, రాష్ట్ర ప్రజలు పొరపాటున వాళ్ళ గ్రహపాటు అనుకొని ఓటేయటం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, రాజధాని మీద ఆయన సీతకన్ను వేయటం మనందరం చూసాం. అమరావతి అనే మాట అతని నోటి మీద 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడా పలకలేదు. అమరావతి మన రాజధాని అని అనలేదు ఆయన. ఈ అమరావతిని నాశనం చేయటమే నా లక్ష్యం అన్నట్లుగా ఆయన ముందుకెళ్లారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మనం ఆయన మీద పెట్టుకున్న ఆశలేంటి, ఆయనకు ఓటు ఎందుకు వేసాము అన్న సంగతి కూడా మర్చిపోయి, తానేదో ఒక పైనుంచి వచ్చిన దేవుడు కుమారుడిలాగా లేకుంటే దైవత్వం కలిగిన వాళ్ళలాగా నా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాను, ప్రజాస్వామ్య పరిపాలన అనే విషయాన్ని మర్చిపోయి, రాజ్యాంగబద్ధంగా నడవాలన్న ఆలోచన లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గపు మనస్తత్వం కలిగిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడానికి చాలా బాధాతప్త హృదయంతో నేను తెలియజేస్తున్నా. ఈ అమరావతికి దాపురించిన ఒక దరిద్రుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి పట్ల ఒక రాక్షసుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. సర్వనాశనం చేయాలని చూశాడు. 3 రాజధానులు పెడతా అన్నాడు, అదేదో చేశాడు. కుప్పిగంతులు వేశాడు ఆయన. ఆర్టే చదువు లేకపోవటం వల్ల, రాజకీయ అవగాహన లేకపోవటం వల్ల, చట్టాల పట్ల అతనికి ఆర్టే ప్రవేశం లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా తాను చెప్పింది. పూర్వకాలంలో మహారాజులు వాడి తల తీయండి, వీడి కాళ్ళు తీయండి, వీడికి సంవత్సరం యావజ్జీవ శిక్ష వేస్తున్నా, అట్లా ఇష్టం వచ్చినట్టుగా అట్లా చేయొచ్చు అనుకున్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఇది ప్రజాస్వామ్య పరిపాలన. మనకు ఒక రాజ్యాంగం ఉన్నదన్న సంగతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడన్న సంగతి ఆయనకు చాలా కాలం తర్వాత తెలిసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలనేది ఆటుపోట్లు తిన్న తర్వాత, హైకోర్టులో మొట్టికాయలు పెట్టిన తర్వాత తెలిసింది. ఓహో, మన రాష్ట్రానికి, మన దేశానికి రాజ్యాంగం ఉన్నదా, రాజ్యాంగం ప్రకారం నేను నడవాలా అన్న ఆలోచన హైకోర్టులో మొట్టికాయలు వేసిన తర్వాత తెలిసిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆ రకంగా అమరావతి రాజధానిని సర్వనాశనం చేయటానికి అతను ఏ రకంగా పూనుకున్నాడు, ఎలా చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో మనకంటూ ఒక రాజధాని, కేంద్రంలో వాళ్ళు పట్టుబట్టి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పకపోతే ఈ దుర్మార్గుడు, ఈ రాక్షస మనస్తత్వం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి ఏదో చేసి ఉండేవాడు. చట్టంలో అసలు శాశ్వతంగా ఆ అమరావతి పేరు లేకుండా చేసి ఉండేవాడు. అదృష్టం మనకి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీజీ గారు ఉండటం, వాళ్ళందరూ పెద్ద మనసుతో ఆలోచించి మన చిత్రపటంలో, భారతదేశ చిత్రపటంలో కూడా అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అని చెప్పటం ఇక్కడ కొంచెం తగ్గాడు. కోర్టులు కూడా ముట్టికాయలు వేయటం వల్ల కొంత తగ్గాడు. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మన దినకర్ గారు మాట్లాడతారు. దినకర్ గారి తర్వాత ముందు మీరు మాట్లాడతారు సార్, మీరు మాట్లాడతారు దినకర్. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి దినకర్ గారు చాలా సవివరంగా వారు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అమరావతి ఆంధ్రుల కల రాజధాని అమరావతి గత 5 సంవత్సరాలు ఏ విధంగా నిర్వీర్యమైంది, వికేంద్రీకరణ అభివృద్ధి అంటూ 3 ముక్కల ఆటాడి వికేంద్రీకరణ మాటున 3 ప్రాంతాల ప్రజల్ని మోసం చేసి 3 ప్రాంతాలని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రంగు ఏ విధంగా అయితే బయటపడిందో, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఏ విధంగా బయటేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని అనేటటువంటి మూల ఉద్దేశంతో ఇవాళ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మిత్రులతోటి, ఎన్డీఏ మిత్రులతోటి ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ పాలనలో అమరావతి నిర్వీర్యం, వికేంద్రీకరణ అభివృద్ధి శూన్యం. రాష్ట్రంలో 3 ప్రాంతాలు, కేవలం ఒక అమరావతి నిర్వీర్యం చేయటం కాదు, 3 ప్రాంతాల్లో కూడా, ఉత్తరాంధ్ర కానీ, కోస్తా ఆంధ్ర కానీ, రాయలసీమ ప్రాంతం, 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి శూన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి తిరోగమనం, అవినీతి అంబరం, అరాచకం రాష్ట్రవ్యాప్తం, విధ్వంసం విపరీతం. ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి పాలన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన తీరు ఆ విధంగా సాగింది.
జగన్ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణలో అధమం, అస్మదీయులకు భూములు కట్టబెట్టడంలో ప్రథమం అన్నట్లు ఈ యొక్క 5 సంవత్సరాలు ఆయన యొక్క పాలన సాగింది. రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధిలో అమరావతి ఒక ముఖ్య భాగం అనేటటువంటి అంశాన్ని ఆయన మర్చిపోయారు. 3 ముక్కలాటలో రాష్ట్ర అభివృద్ధిని తిరోగమన దశన పట్టించాడు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నట్టు అమ్మరాన్నంటే అవినీతి కోసం మాత్రమే 3 రాజధానులు అనేటటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అన్నాడు. సుప్రీంకోర్టులో అఫిడవిట్లో అటువంటిదేమీ లేదని ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేశాడు. కర్నూలులో హైకోర్టు అని చెప్పి రాయలసీమ ప్రజల్ని రెచ్చగొట్టాడు. సుప్రీంకోర్టులో అఫిడవిట్లో అటువంటిదేమీ లేదు, హైకోర్టుని మేము తరలించట్లేదు అని రాయలసీమ ప్రజల్ని మోసం చేశాడు. ఒక్కసారి మీరు కనుక చూసినట్టయితే ఇందాక పెద్దలు వరలరామయ్య గారు చెప్పారు, పాలన మీద రాజ్యాంగం మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, ప్రజలని చాలా తేలిక భావంతో తీసుకునేటటువంటి వ్యక్తి కాబట్టే ఏకకాలంలో 3 ప్రాంత ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయారు. ఒకసారి మీరు కనుక చూసినట్టయితే జగన్ గారి పాలనలో ప్రజావేదిక కూల్చివేతతోటే అలాగే రివర్స్ టెండరింగ్ తోటే ఈ 2 అంశాల వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రాకుండా దెబ్బతీశాయి. వచ్చిన 3 నెలల్లో ఈ 2 అంశాలని తీసుకొని ముందుకెళ్లారు రాష్ట్రంలో ఆయన. అమరావతిని నిర్వీర్యం చేయటం వల్ల భూములు ఇచ్చినటువంటి రైతులనే కాదు, రాష్ట్ర పురోగతిని మొత్తాన్ని కూడా అడ్డుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇద్దరూ కూడా అమరావతి నిర్మాణం పైన స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ గడిచిన 5 సంవత్సరాలుగా అమరావతి రాజధాని అనేటటువంటి మాటను నొక్కి వక్కానించినటువంటి అంశాన్ని ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు ఆ విషయాన్ని ప్రజలకి తెలియజేయటం జరిగింది. ఒక్కసారి మీరు గమనించండి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు పరిశ్రమలకు ఊతమిచ్చేదానికి గాను భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆ చుట్టూత ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి చేయాలని 2017-18 సంవత్సరంలోనే నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు కూడా పూర్తి కాలేదు. ఒక అమరావతే కాదు, ఏ అంశాన్ని మీరు తీసుకోండి. అలాగే వాటాల కోసం, కమిషన్ల కోసం జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆలస్యం చేశారు. అట్లాగే మీ అందరికీ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం, రాబోయేది డబుల్ ఇంజన్ సర్కార్. ఢిల్లీలో మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తాం. ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి విశాఖపట్నం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలకి ఊతమిచ్చేటటువంటి అభివృద్ధికి మేము నడుం బిగిస్తాం. రాయలసీమలో 2019కి ముందు వచ్చినటువంటి కియా సంస్థ పరిశ్రమని, అనుబంధ పరిశ్రమలు ఈ రోజు వరకు రాకుండా పోవటానికి గల కారణం మీ అందరికీ తెలుసు. అధికారంలోకి రాగానే కియా సంస్థ దగ్గరికి వెళ్ళి వారి అనుబంధ సంస్థలకి సంబంధించినటువంటి పరిశ్రమలు వాటాలు లాక్కునేదానికి వీరి యొక్క అవినీతి దందా, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ వ్యవహరించినటువంటి తీరు వల్ల కియా అనుబంధ పరిశ్రమలు ఈ రోజుకి రాలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ రేపు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కియా అనుబంధ పరిశ్రమలు ఏవైతే రావాల్సి ఉన్నాయో వాటన్నింటినీ కూడా రప్పించి అక్కడ రాయలసీమ మొత్తాన్ని కూడా సువీక్షంగా పారిశ్రామిక అభివృద్ధి చేసేటటువంటి విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే రాయలసీమ, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాల్లో వెరైటీస్, బాక్సైట్, గ్రానైట్ పరిశ్రమల వాటాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ అయితే అవినీతిపరమైనటువంటి అరాచక అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద విచారణ జరిపించి పారిశ్రామికవేత్తలందరికీ కూడా వారందరికీ కూడా భవిష్యత్తుకి భరోసా వచ్చేటటువంటి విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పరిశ్రమలకు ఏర్పాటుకు అనుకూలమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రతికూల తీరు వల్ల ఈరోజు ఎంత వెనకబడిపోయామంటే, అనవసరంగా చెప్పిన మాట వింటలేదని మార్గదర్శి మీద దాడి, అమర్రాజు బ్యాటరీస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి విధంగా రాయలసీమ నుంచి హైదరాబాద్కి తరలిపోయే విధంగా చేసినటువంటి స్వయానా వాళ్ళ పార్టీ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ, ఈ రాష్ట్రంలో నేను వ్యాపారం చేయలేను, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతానని చెప్పుకునేటటువంటి దుస్థితి వాతావరణాన్ని కలిగజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో దానికి చరమగీతం కట్టడానికే ఈరోజు 3 పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారితో నడుస్తున్నారు. ఇవాళ మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి సింప్లిసిటీ ఏదైతే ఉందో పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులకు ఊతమిచ్చేటటువంటి విధంగా మేము ఒక కార్యాచరణ ఉండబోతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో 2014-19 మధ్యలో
దేశంలో ప్రథమం, ఈరోజు అధమం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు వల్ల. ఎందుకంటే అమరావతిని అలాగే నిర్వీర్యం చేసినప్పుడు, అలాగే రివర్స్ టెండర్ ద్వారా పవర్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేసినప్పుడు దేశ విదేశాల్లో ఉండే పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా బ్యాన్ చేశారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదు అనేటటువంటి దాన్ని. అమరావతికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అప్పటికే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి ప్రతిపాదనలు వరల్డ్ బ్యాంక్కి దాదాపు ఒక 25,000 కోట్ల విదేశీ రుణం ఏదైతే ఉందో అది దాదాపు పూర్తయి చేతికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధికి వినియోగించుకోవటానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుల్లాగా దాపురించారు. 3 సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ లేఖ రాయటం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరిగింది. ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి అమరావతి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ట్రైపార్టీ అగ్రిమెంట్గా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు వస్తారా ముందుకని 3 సార్లు లేఖ రాసినా దాన్ని పట్టించుకోలేదు, బుట్ట దాఖలు చేశారు. అంటే అమరావతి నిర్వీర్యం చేయాలనేటటువంటి తన మతిష్కృతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉందో దాన్ని ఆ వికృత క్రీడని ఆడి ఆ యొక్క రుణం రాకుండా, అభివృద్ధి జరగకుండా చేశాడు. R5 జోన్కి సంబంధించినటువంటి అంశం మీకు తెలుసు. ఏ విధంగా బయట ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఇక్కడ డిస్టర్బ్ చేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళల్లో కూడా ఇళ్ల స్థలాలు వాళ్ళకి ఇవ్వలేదు. ఇక్కడ అమరావతి రైతులకు భూముల్ని డిస్టర్బ్ చేసేటటువంటి పని చేస్తే కోర్టు ద్వారా దాన్ని ఆపుకోగలిగాము. ఒక్కసారి గమనించండి, మీరు ఏదైతే మునిగిపోయేటటువంటి ప్రాంతం అన్నారు, శ్మశానం అన్నారు అమరావతిని, అదే అమరావతి భూముల్ని తాకట్టు పెట్టి ఎకరా 5 కోట్లు 10 కోట్ల రూపాయల లెక్కను చూపించి రుణాలు సేకరించేదానికి ముందుకెళ్లారు. ఇంత దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, 3 ఇండస్ట్రియల్ కారిడార్లకి సంబంధించి పారిశ్రామిక వాడల్ని అప్రూవ్ చేస్తే ఒక్క దానికి కూడా భూమి ఇవ్వనటువంటి పరిస్థితి. వెనకబడినటువంటి ప్రాంతం ప్రకాశం జిల్లా నిమ్స్, కనిగిరిలో నిమ్స్, అలాగే ఏర్పేడు, చిత్తూరు దగ్గర ఏర్పేడులో ఒక నిమ్స్, 2 నిమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే 25,000 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా రాజస్థాన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ నిమ్స్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసిందో 65,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఈ 2 నిమ్స్లు గనక ఈయన సహకారం చేసి భూమి కరెక్ట్గా ఇచ్చినట్లయితే దాదాపు 1,50,000 కోట్ల వరకు పెట్టుబడులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితిని నిర్వీర్యం చేశాడు. విశాఖపట్నం వద్ద నక్కపల్లి నోడ్ 6,848 ఎకరాలు, మచిలీపట్నం నోడ్ 12,145 ఎకరాలు, దొనకొండ నోడ్ 17,117 ఎకరాలు, కోపర్తి నోడ్ 2,596 ఎకరాలు, శ్రీకాళహస్తి దగ్గర ఏర్పేట దగ్గర 23,324 ఎకరాలు. వీటన్నిటికీ నోడ్లు కేంద్ర ప్రభుత్వం విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఆమోదిస్తే భూమి కూడా ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా వీటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల ఖర్చులు భరాయించడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చినా కానీ దాన్ని అటకెక్కించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవైపు అమరావతిని నిర్వీర్యం చేస్తూ ఇవాళ నేను చెప్పినటువంటి ఈ యొక్క నోట్స్ కానీ ఈ ఇండస్ట్రీస్ క్యారిడార్లు కానీ చూసినట్లయితే అన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్రలో, కోస్తా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని చిన్న భిన్నం చేశాడు. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద కృష్ణపట్నం నోడ్ 12,940 ఎకరాలు. జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంకి శ్రద్ధ లేదు కాబట్టి దాన్ని పురోగతి లేకుండా చేశారు. బెంగళూరు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ కింద ఓర్వకల్లు నోడ్ 9,350 ఎకరాలు, హిందూపూర్ నోడ్ 3,000 ఎకరాలు, అనంతపూర్ నోడ్ 3,000 ఎకరాలు. ఏ ఒక్క దాన్ని కూడా పురోగతి లేకుండా అటకెక్కించారు. మీకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిందంటే ఒక అమరావతే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని నిర్వీర్యం చేసి 3 ముక్కలాటాడి 3 ప్రాంతాల ప్రజల్ని మోసం చేసి ఇదే వికేంద్రీకరణ అభివృద్ధి అనేటటువంటి మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరొకసారి చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014-19లో ఉన్నప్పుడు అనేక జాతీయ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 12 పైగా విద్యా సంస్థలు ఇవ్వడం జరిగింది. ఆ విద్యా సంస్థలు ఎక్కడెక్కడ పెట్టారని మీరు ఒక్కసారి కనుక చూస్తే ఐఐటి తిరుపతిలో పెట్టారండి, దాదాపు 700 కోట్లు. ఐఐఎం వైజాగ్లో పెట్టారండి, 680 కోట్లు. ఐఐఎస్సిఆర్ తిరుపతిలో పెట్టారండి, 870 కోట్లు.
IIIT చిత్తూరు 130 కోట్లు, NIT తాడేపల్లిగూడెం 300 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ 250 కోట్లు, అలాగే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడలో పెట్టారు. ఎయిమ్స్ మనకు కోతబేట దూరంలో దాదాపు 3,000 కోట్ల రూపాయలతో గుంటూరులో పెట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరులో పెట్టారు. పెట్రోల్ యూనివర్సిటీ వైజాగ్. అంటే డిసెంట్రలైజ్డ్ వికేంద్రీకరణ అభివృద్ధి అంటే ఇది. ఈ విధంగా అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూసి అభివృద్ధి చేయటం అనేటటువంటిది వికేంద్రీకరణ అభివృద్ధి. ఏదైతే వికేంద్రీకరణ అభివృద్ధి ఆగి అమరావతిని నిర్వీర్యం చేశారో దాన్ని పునరుత్తేజంతో రాష్ట్రంలో అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేదానికి డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి మేము ముందుకు రాబోతున్నాం. 4 జూన్ 2024 తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో అమరావతిని అభివృద్ధి చేస్తాం. 50 పైగా సంస్థలు ఏ అయితే భూములు ఇచ్చారో వాటన్నిటిలో కూడా ఆ సంస్థలు కట్టి చూపిస్తాం. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పారిశ్రామిక నోళ్లు పూర్తి కాని మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు శివశంకర్ గారు, టి శివశంకర్ గారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. పెద్దలు రామయ్య గారు అమరావతి చరిత్ర ఎలా జరిగిందో చెప్పారు. అలాగే దినకర్ గారు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తుంది ఏమిటి అంటే, రాజధాని చుట్టూ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలని ఎట్లా తిప్పాడు, దాని వెనక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే నిన్నను కూడా మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూలో నేను విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని బీరవాళ్ళు పలుకుతున్నారు. మేకపోతు గాంభీర్యం మాట్లాడుతున్నాడు. చరిత్రలోకి వెళ్ళేటట్టయితే అసెంబ్లీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రాజధాని అమరావతి. అది సెప్టెంబర్ 2014లో ఈ పెద్ద మనిషే ఆ సభలో ఉండి కనీసం 30,000 ఎకరాలు భూమి ఉండాలి అని ఒక సలహా అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంకి ఇచ్చి ఏకగ్రీవంగా ఆమోదయోగ్యం అయింది. తరువాతను ఏప్రిల్ 2015లో జీవో నంబర్ 97 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నోటిఫై చేయడం జరిగింది. తరువాయి కాలంలో సర్వే ఆఫ్ ఇండియా కానీ డిజిటల్ మ్యాప్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చెప్పడం జరిగింది. చాలా దేశంలోనే, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే ఆశ్చర్యపోయిన రీతిలో 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని ఇంత విజయవంతంగా అమలు చేసినటువంటి రాష్ట్రంగా మనం గర్వపడి 33,000 ఎకరాలు సాధించుకొని రాజధాని కోసం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఇదే వ్యక్తి మళ్ళీ వచ్చి దాన్ని అండూ చేశాడు. అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలా ఎక్కడ జరగలేదు. ఎందుకు అంటే ఏకగ్రీవంగా చట్టసభల్లో ఆమోదయోగ్యం అయినటువంటి ఒక పాలసీ డెసిషన్ని వెనక్కి వెళ్ళే హక్కు వేరే ఏ ప్రభుత్వాలకి ఉండదు. ఆర్టికల్ 12, ఆర్టికల్ 229 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన చేసింది చాలా తప్పు. దానికి ఆయన ఏం చెప్తాడు అని అంటే, వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణను ఒక పల్లవి ఎత్తుకున్నాడు. అంటే ప్రజలను ఎంతలా మోసం చేయాలనుకున్నా, అసలు కంచే చేను వేస్తే ఏమవుతుంది? ఈ రాష్ట్రాన్ని రక్షించవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ప్రజల సమగ్ర శ్రేయస్సును చూడవలసినటువంటి ముఖ్యమంత్రి, ఆయనే ఈ దుర్మార్గానికి ఒడికడితే పరిస్థితి ఏమిటి? ఒకవైపు అమరావతిలో ఉన్న రైతులందరూ నష్టపోయారు. ఈ రోజుకే అది ఒక గ్రోత్ ఇంజిన్లా తయారవ్వాల్సింది. అమరావతి గ్రోత్ ఇంజిన్లా తయారైతే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక యాక్టివిటీ అన్నది అద్భుతంగా ఉండవలసినటువంటి అమరావతిని దాన్ని మూలపెట్టేయడం. రెండవది ఏమిటంటే, విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, 3 రాజధానులు చేస్తాను,
ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణకి రాజధాని వికేంద్రీకరణకి తేడా తెలియని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్తు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే చేస్తానని ఇదని చెప్తుంటాడు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటి అని అంటే నిధులన్నీ కూడా జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ సర్పంచ్, పంచాయతీలకి నిధులు డైవర్ట్ చేసి వాళ్ళ నిర్ణయాలని వాళ్ళే తీసుకునేటట్టు చేసేటట్టయితే అభివృద్ధి అన్ని రకాలుగా సాగుతుందన్నది దట్ ఈజ్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ కాన్సెప్ట్. అంతేగాని రాజధానిని 3 ముక్కలు చేసి ఒకటి కర్నూలును, ఒకటి వైజాగ్, ఒకటి అమరావతిలో ఉంచుతానని చెప్తే అది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు. ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి, మీరు, మీ మంత్రులు, మీ ప్రభుత్వం. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏమిటి అని అంటే ఒక అమరావతి రైతులే నష్టపోలేదు ఈ నిర్ణయం వల్ల, విశాఖపట్నం చాలా నష్టపోయింది. విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్లు అన్నది పరాకాష్ఠకు చేరింది. ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఇట్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ సిటీ, అందుకే విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తారు. అక్కడ మంచి అవకాశాలు ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా గ్రాబ్ చేసేసి ప్రకృతిని ధ్వంసం చేసేసి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాసులు అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు మే 13 ఎప్పుడొస్తుందా అని చెప్పేసి. ఋషికొండ అంటే ఋషులు వెలయాడిన కొండ, అది సెంటిమెంటల్. ఉత్తరాంధ్రకు కానీ విశాఖపట్నంకి కానీ ఋషికొండని బోడుగుండు చేసి పడేశారు. చేసేసి ఎంత మాయ మాటలంటే కోర్టులో నేను అక్కడ రాజధాని కట్టడం లేదని చెబుతున్నాడు, టూరిజం ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు. బయట స్టేట్మెంట్స్ ముఖ్యమంత్రి ఏం చెబుతున్నాడు అంటే నేను అక్కడి నుంచే పాలన సాగిస్తాను అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి విలువలు కానీ, నైతికత కానీ, క్యారెక్టర్ కానీ లేకపోతే ఆ రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దుబారా డబ్బులు ఈరోజు జిల్లా అభివృద్ధి ప్రణాళిక 1 పైసా కేటాయించలేదు. ఈరోజు పంచాయతీ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి పడేశారు. కేవలం ఏమిటంటే 130 సార్లు బటన్ నొక్కానని ఒక్క మాట మాత్రమే చెప్తున్నాడు తప్ప ఏమంటే డెవలప్మెంటు అభివృద్ధి వికేంద్రీకరణ చేశానని గొప్పలు బీరవాలు పలుకుతుంటాడు. ఈ మోసపూరిత మాటలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి, గమనిస్తూనే ఉన్నారు. మీరు గమనించి రేపు 13వ తారీఖుని పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు ఈ ముఖ్యమంత్రి కొనసాగేటట్టయితే ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి పడేశాడు. రాజధాని చుట్టూ రాజకీయాలు తిప్పుతున్నాడు, ఇంకా తిప్పాలనే దురాలోచనతో ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాజధాని 3 రాజధానులు 3 ముక్కలాట వల్ల ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా నష్టపోయారు. అది ఒక అమరావతి ప్రాంతం అయితేనేమి, విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అయితేనేమి, రాయలసీమ ప్రాంతం అయితేనేమి. పారిశ్రామికరణ వెనుకబడింది, అభివృద్ధి కుంటుపడిపోయింది, ఉపాధి కల్పన నాశనం అయిపోయింది, రాష్ట్రం అన్ని విధాల సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఈ అమరావతి రాజధాని పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడిన నాటకాలన్నీ కూడా గమనించి రేపు 13వ తారీఖుని విజ్ఞతతో మన భవిష్యత్తుకి ఇది ఇన్ని సంవత్సరాల 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇటువంటి పరిస్థితి దాపురించలేదు మన రాష్ట్రానికి. రేపు మీరు ఆలోచించి వేసే ఓటు ఈ రాష్ట్ర అన్ని తరాలు, అన్ని జనరేషన్స్ భవిష్యత్తుకి నాంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎన్నికలు. కాబట్టి ఈ జాగ్రత్తగా ఏమరపాటుతో భవిష్యత్ దర్శనంతో మీరు ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించవలసిన అవసరం ఉందని మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా కూటమి నాయకులు అందరం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి యామిని శర్మ గారు బీజేపీ పార్టీ నుంచి కొంచెం సంక్షిప్తంగా, మా చాలా సమయమైంది. వందే మాతరం. శ్రీమాత్రే నమః. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు, ముఖ్యంగా మహిళలు, ఈ రోజుకి 1603 రోజులు అయింది. నాకు తెలిసి మహిళలు చేపడుతున్నటువంటి ఈ మధ్యకాలంలో అతిపెద్ద
ప్రజా పోరాటం ఏదైనా ఉంది అని అనుకుంటే అది అమరావతి మహిళల యొక్క పోరాటం అనే చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుంచి 1600 రోజుల నుంచి మా భూముల్ని కాపాడండి, మా భూముల్ని ఏ అభివృద్ధి కోసమైతే ఇచ్చామో ఆ అభివృద్ధిని చేసి చూపించండి, మాకు న్యాయం చెయ్యండి అని వారి కంటనీరు పెట్టుకుంటున్న కరగనటువంటి రాతి మనసు, రాతి గుండె ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకులది, వైసీపీ ప్రభుత్వందే. మాట మాట్లాడితే అమరావతి పైన విషం చిమ్ముతూనే ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుల్లాగా ఉన్నప్పటి నుండి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు వారి నోట, వారి మనసులో అమరావతి పైన ఒక విషం. ఎందుకంటే వైసీపీ నాయకులకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలన గురించి, అభివృద్ధి గురించి ఆయనకి సరైనటువంటి విజన్ లేదు కాబట్టే అది ఎక్కడ డెవలప్ అయిపోతుంది, మిగతా వాళ్ళు జనాలు ఎక్కడ బాగుపడిపోతారు, ఆనందపడిపోతారు అని చెప్పని ఆయన తట్టుకోలేక కక్షతో ఒక కుట్రపూరితమైనటువంటి ఈ దారుణంగా అమరావతిని విధ్వంసం చేయడానికి పూనుకున్నారు. డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి అని అంటే ఒక చిన్న ఉదాహరణ, 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాలు అతి ముఖ్యంగా అతి సుందరమైన ఉంటాయి, వాటిని అసలు పట్టించుకోకుండా, వాటిలో డెవలప్మెంట్ గ్రోత్ లేకుండా అక్కడ తీవ్రమైనటువంటి తీవ్రవాదము, అలాగే ఆర్థిక అసమానతలు 60 ఏళ్ళు మన దేశంలో చూసాం. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నార్త్ ఈస్ట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి లక్షల కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఈ రోజున అక్కడ తీవ్రవాదం తగ్గింది, ఆర్థిక అసమానతలు తగ్గాయి, ప్రజలందరికీ ఉపాధి దొరికింది. అంటే దేశంలో అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుందని నమ్మేటటువంటి భారతీయ జనతా పార్టీతో చూస్తే అందుకే వికసిత్ భారత్ అంటున్నాం. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధి జరగాలి. ఆ జిల్లాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఫలాలని రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ రూపంలో, డెవలప్మెంట్ రూపంలో, ఉపాధి రూపంలో పంచాలి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి అని చెప్పని డీసెంట్రలైజ్డ్ పాలన పేరుతో అస్తవ్యస్తంగా ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది అమరావతిలో ఉపాధిని కోల్పోయారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఉదాహరణకి హైదరాబాద్లో ORR చూద్దాం. ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, 70, 80 ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్ల మేర కొత్త కొత్త కంపెనీలు నిరంతరంగా అభివృద్ధి సాగుతూనే ఉంది. అక్కడ ఉపాధి, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతూనే ఉంది. మరి మన అమరావతి ఇక్కడ రాజధాని నిజంగా పూర్తయి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉండుంటే కనుక దీని చుట్టూ కూడా వచ్చేటటువంటి ORR ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరికేది, అది ఉద్యోగాల రూపంలో కానీ స్థానిక ఉపాధి రూపంలో కానీ దొరికేదో ఆలోచించండి. మరి అవన్నీ ఈ రోజున నష్టపోయాం కదా. అటువంటి అనాలోచితంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల విశాఖ నష్టపోతుంది. కేవలం విశాఖ, అమరావతినే కాదు, ఈ రోజున ఏ జిల్లా తీసుకోండి, ప్రతి జిల్లాకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరులన్నింటినీ కూడా ఫోకస్ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్కి అమరావతితో సహా 4 స్మార్ట్ సిటీస్ అని 10,000 కోట్లు ఇచ్చింది. కనీసం కేంద్ర నిధులతో అయినా సరే మీరేమైనా డెవలప్ చేశారా? చేయలేదు. మళ్ళీ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే రైతు బిడ్డని పొద్దునలేసి చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజైనా రైతు సమస్యలు ఆయనకి పట్టాయా? ఏ రోజైనా వారి గుండె బాధ తెలిసిందా? ఏ మాత్రము కూడా స్పందించకుండా ఒక కరడుగట్టినటువంటి మనస్తత్వంతో కేవలం అమరావతి రైతులే కాదు, ఈ రోజున పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతుల దగ్గర నుంచి అక్కడ నివాసం కోల్పోయినటువంటి వేలాది మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వము 60 లక్షల మంది రైతుల కోసం అని చెప్పని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు ఇస్తుంటే స్టిక్కర్ వేసుకుంటాడు, నాది నేనే ఇస్తున్నానని చెప్తారు. పంటలు కోల్పోయి, విపత్తుల వల్ల పంట కోల్పోయి బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకునే రైతులని కాపాడడం కోసం అని చెప్పని పంట బీమా కోసం అని ప్రధానమంత్రి గారు ఇస్తుంటే ఫసల్ బీమా యోజన కింద దాని నిధులు మళ్లించి ఇక్కడ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకి వారు చేసుకునే విధంగా ప్రేరేపించారు.
అలాగే పెన్షన్ కోసమని, రైతుల పెన్షన్ కోసమని 1 స్టాప్ సెంటర్లని, సబ్సిడీ, నాణ్యమైన విత్తనాలు, ఇలా ప్రతి ఒక్కటి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర తీసుకోండి, రాయలసీమ తీసుకోండి, మనకున్నటువంటి రాజధాని ప్రాంతం తీసుకోండి, అన్ని జిల్లాల్లో కూడా రైతులు కంటనీరు పెట్టించే విధంగా పని కట్టుకొని వైసీపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సిఆర్డిఏ చట్టం అనేది చేశారు కాబట్టి అమరావతి ఈ మాత్రమైన రాజధాని బట్టగట్టగలుగుతోంది. మళ్ళీ రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే కోల్పోయినటువంటి ఈ అభివృద్ధిని, ఏవైతే కేంద్ర సంస్థలు కూడా ఈ అమరావతిలో పెద్ద ఎత్తున 40,000 కోట్లకి పైగా భూములు తీసుకున్నటువంటి అలాట్ అయినటువంటి కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి ఆ పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మేము మళ్ళీ మా అభివృద్ధిని మేము చేపడతాము అని చెప్పని ఉన్నారు. మహిళల గురించి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి మహిళల్ని ఏ విధంగా దౌర్జన్యం చేశారండి పోలీసులు. అసలు ప్రజలకి, మహిళలకి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ అత్యంత దుర్మార్గంగా మహిళలు అక్కడికేదో తీవ్రవాదులు అన్నట్టుగా, వారి దేశద్రోహులు అన్నట్టుగా ఈడ్చుకొని వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టినటువంటి, వారి నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆశా అంగన్వాడీ వర్కర్లను అలా చేశారు. రైతులు పోరాటం, మాకు పంట బీమా ఇవ్వండి అని ఎండిపోయిన పొలాలు చూపిస్తుంటే అక్కడ రాయలసీమలో కూడా పొలాలు చూపించిన రైతులను మళ్ళీ దాడి చేశారు. ఎంతోమంది రైతు కుటుంబాలని, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలపైన అత్యంత దుర్భాషలాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారిని మానసికంగా ఇబ్బంది పడేలాగా చేసింది నిజం కాదా? ఈ రోజున ఏ మూలకెళ్ళినా ప్రతి ఒక్క రైతు ఈ విధంగానే ఆక్రోశిస్తూ ఉన్నారు. అభివృద్ధి కోసమైనా ఏం చేశారు మహిళల కోసం అని అంటే, ముద్రా యోజన కింద కేంద్ర ప్రభుత్వము 60,000 మందికి సంబంధించి 82,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అంతమంది స్వయం ఉపాధి కోసం అని చెప్పని లోన్లు తీసుకుంటే మీరేమో వారికి తగినటువంటి ఒక ఎకోసిస్టమ్ పెట్టకుండా, ఆ లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా ఆర్థికంగా ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నారు. పెంచిన కరెంటు ఛార్జీలు, ఎంఎస్ఎంఈలకి చూస్తే గనక కేంద్ర ప్రభుత్వము 2,38,000 ఎంఎస్ఎంఈలకి ఈ రాష్ట్రంలో 9,250 కోట్ల రూపాయలు ఇచ్చింది. అందులో 70% మహిళలు లాభపడ్డారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా కింద, స్టార్టప్ ఇండియా కింద, ముద్రా యోజన కింద, పిఎం స్వానిధి కింద ఇలా రకరకాల పథకాల ద్వారా ఇస్తుంటే మీరేమో ఆ మహిళలు తయారు చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా, అసలు అభివృద్ధి లేకుండా, అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాష్ట్రం టూరిజం ఏమైనా ఉంటే టూరిజం ద్వారా ఏదైనా బాగా ఇండస్ట్రీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టార్ పెరుగుతుంది. పోనీ ఓడిఓపి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అని చెప్పని మేము పెట్టాము, దానికైనా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా? అంటే కంప్లీట్గా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎకోసిస్టమ్ అందించకపోవడం వల్ల బెదిరింపులకి దిగుతూ ఉన్న పరిశ్రమల్ని తరిమేసే విధంగా మీరు చేశారు. కాబట్టే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, స్వయం ఉపాధి తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి మహిళలు సాధికారతను కూడా కోల్పోయారు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుందని మోదీ గారు కూడా చెప్పారు. అలాగే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధి రైతులకు అందుతుంది. అట్లాగే మహిళలందరికీ కూడా వారు పొందాల్సినటువంటి రైట్ఫుల్ షేర్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అవి కూడా ఖచ్చితంగా వారు పొందుతారు. ఇవన్నీ జరగాలి, రాష్ట్రం అన్ని జిల్లాల్లోనూ అభివృద్ధిని సాధించాలి అని అంటే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. డెవలప్మెంట్ అంటే ఎక్కడో ఉండదు. మన చుట్టూ, మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో ఉపాధి రూపంలో, పరిశ్రమల రూపంలో రావాల్సి ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రూపంలో రావాల్సి ఉంటుంది. కాబట్టి అది రావాలి, జరగాలి అని అనుకుంటే కనుక ఎన్డీఏ కూటమికే గ్లాసు గుర్తుకి, అలాగే సైకిల్ గుర్తుకి, బీజేపీ కమలం గుర్తుకి కూడా మీరు ఓటు వేసి ఆశీర్వదించాలి అని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ చైర్పర్సన్ శ్రీ మాల్యాద్రి గారు. అందరికీ నమస్కారం. అమరావతి అంటే 26 జిల్లాల యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కేంద్రం. ప్రజా రాజధాని అమరావతి అంటే 26 జిల్లాల యువతకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కేంద్రం.
ప్రజా రాజధాని అమరావతి అంటే 16,000 పంచాయతీలకి, అదే రకంగా రాష్ట్రంలో ఉండే 120గా ఉండే పట్టణాలకి అభివృద్ధికి నిధులు సమకూర్చగలిగిన కేంద్రం ప్రజా రాజధాని అమరావతి. 16,000 పంచాయతీలు, 120 పైగా ఉండే పట్టణాలకి అభివృద్ధికి నిధులు సమకూర్చగలిగిన కేంద్రం అమరావతి. ఎలా? అమరావతిలో 3 లక్షల కోట్ల విలువ కలిగిన భూములు ఉన్నాయి ప్రభుత్వం చేతుల్లో. రైతులు ఇవ్వగా మిగిలినవి 3 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూములు ప్రభుత్వం చేతిలో అమరావతిలో ఉన్నాయి. ఈ 3 లక్షల కోట్ల నిధులతో 16,000 పంచాయతీలు, 120 పైగా ఉండే పట్టణాల అభివృద్ధికి అమరావతి నిధులు సమకూర్చగలదు. అదే ఇతర పట్టణాలలో రాజధాని నిర్మించాలంటే అక్కడ ప్రభుత్వ నిధులు 50,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలు ప్రభుత్వమే ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వ నిధులు రాజధాని నిర్మించడానికి ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రకంగా రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు పెడితే ఇంకా సంక్షేమం ఉండదు, ఇంకా సాగునీటి ప్రాజెక్టులు ఉండవు, ఇక రోడ్లు ఉండవు, ఇంకా ఏమీ ఉండదు. అందువలన అమరావతి అనేది ప్రభుత్వ నిధుల అవసరం లేకుండా కేవలం అమరావతిలో ఉండే మిగులు భూముల నుంచి వచ్చే నిధులతో, కేంద్రం నుంచి వచ్చే నిధులతో అమరావతి నిర్మాణం జరుగుతుంది. అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత మనకి అక్కడ ఉన్న మిగులు భూముల ద్వారా వచ్చే నిధులతో 16,000 పంచాయతీలు, 120 పట్టణాలు అభివృద్ధి అవుతుంది. ఇది నిజమైన వికేంద్రీకరణ. అదే రకంగా మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల యువతకి, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో ఉండే యువతకి ఉపాధి కూడా అమరావతి, ఉద్యోగాలు కూడా ప్రజా రాజధాని అమరావతి కల్పించగలదు. ఈరోజు మనం సైబరాబాద్ చూస్తున్నాం. సైబరాబాదు చంద్రబాబు నాయుడు గారు 25 ఏళ్ల కిందట నిర్మించడం వల్ల ఈరోజు 30 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించగలిగింది. ఈరోజు లక్షలాది రూపాయల వ్యాపారం అక్కడ ఎక్స్పోర్ట్లు జరుగుతూ ఉన్నాయి. వేలాది కోట్లు ప్రభుత్వానికి సైబరాబాద్ నుంచి ఆదాయం వస్తుంది. దాంతో తెలంగాణలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నారు. దాంతో అక్కడ రైతుల భూముల విలువ కూడా పెరిగింది. కాబట్టి ఈ ప్రజా రాజధాని అమరావతి అనేది ఆంధ్ర సైబరాబాద్ అనేది ఇది ఏ ఒక్క ప్రాంతానికి చెందింది కాదు. ఇది 26 జిల్లాలు, 16,000 పంచాయతీలు, 120 పట్టణాలకు సంబంధించిన ఉపాధి కేంద్రం, అట్లాగే అభివృద్ధికి నిధులు సమకూర్చగలిగిన కేంద్రం అనేది ప్రజలందరూ గుర్తించారు. అందుకే మద్దతు ఇస్తున్నారు. వారందరికి కూడా కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా చివరిగా ఈరోజు అమరావతిపై దాడి చేయటం అంటే, అమరావతిని విధ్వంసం చేయటం అంటే ఎవరిని విధ్వంసం చేయటం? అమరావతిలో 40% మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అమరావతి మీద దాడి చేయటం అంటే 40%గా ఉండే ఎస్సీ ఎస్టీలపై దాడి చేయటం అవుతుంది. అమరావతిని విధ్వంసం చేయటం అంటే 40%గా ఉండే ఎస్సీ ఎస్టీలపై దాడి చేయటం అవుతుంది. అమరావతి ఒక దళిత రాజధాని. అమరావతి చుట్టుపక్కల ఈ 2 జిల్లాల్లోనే 6 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమరావతికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపు 20 ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సో అమరావతిని విధ్వంసం చేయటం అంటే, అమరావతిపై దాడి చేయటం అంటే ఇది దళితులపై దాడి చేయటం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నాం కూటమి తరఫున. 2, అమరావతికి సింహద్వారంగా ఉండే మంగళగిరి ఈరోజు బీసీల యొక్క కేంద్రం. బీసీల యొక్క అమరావతి అభివృద్ధి కావటం అంటే మంగళగిరి బీసీల సౌభాగ్యం పెరగటం అనేది కారణం. అమరావతిపై దాడి చేయటం అంటే బీసీలపై దాడి చేయటం, అమరావతిపై విధ్వంసం చేయటం అంటే బీసీలను విధ్వంసం చేయటం. అదే రకంగా అమరావతి చుట్టుపక్కల 9 లక్షల మంది మైనారిటీలు ఉన్నారు. అమరావతి రింగ్ రోడ్ చుట్టూ 9 లక్షల మంది ఈరోజు ముస్లింలు మైనారిటీలు ఉన్నారు.
అది ఎస్టీలు, అది క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు. అమరావతిపై దాడి చేయటం అంటే క్రిస్టియన్లపై దాడి చేయటం, అమరావతిపై దాడి చేయటం అంటే ముస్లింలపై దాడి చేయటం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నాం. అంతేకాదు సోదరులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఈరోజు అమరావతి పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్లో ఈరోజు కాపులు, అదే రకంగా గుంటూరు వెస్ట్లో కాపులు అధికంగా ఉన్న ప్రాంతం. అమరావతిపై దాడి చేయటం అంటే కాపులపై దాడి చేయటం అవుతుంది. అంతేకాదు అమరావతి విజయవాడ సెంట్రల్ బ్రాహ్మలో వైశ్యుల కేంద్రం, అదే రకంగా గుంటూరు బ్రాహ్మలో వైశ్యుల కేంద్రం. అమరావతిపై దాడి చేయటం అంటే ఈరోజు బ్రాహ్మలో వైశ్యులపై కూడా దాడి చేయటం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇన్ని వర్గాలపై దాడి చేసి, వారి సామాజిక న్యాయంపై దాడి చేసి, కేవలం నువ్వు వైజాగ్ వెళ్ళి అక్కడ ఉండే విలువైన భూముల్ని మొత్తం కబ్జా చేయటం కోసం ఇన్ని వర్గాల్ని నాశనం చేయటం, సామాజిక న్యాయం గొంతుకోయటం నీ ఒక్కడి కోసం. అదే గుర్తించి ప్రజలు ఈరోజు సమర్థిస్తూ ఉన్నారు. నువ్వు చెప్పే లెక్క కూడా తప్పు. ఇదేదో కమ్మరావతి అంటున్నావు, కాదు, ఇది రెడ్డి రావతి కూడా. ఇది ఎలా? తుళ్ళూరు చుట్టుపక్కల కొద్దిమంది కమ్మోళ్ళు ఉన్నారు. అదే నీకు తాడేపల్లి, ఉండవెల్లి ప్రాంతంలో రెడ్లు కూడా ఉన్నారు. అక్కడ కమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉండవల్లి అట్లాగే తాడేపల్లి కూడా రెడ్లు కూడా అంతే పాపులేషన్ ఉన్నాడు. అక్కడ వాళ్ళకి ఎంత భూములు ఉన్నాయో కమ్మోళ్ళకి, ఈరోజు తాడేపల్లి అట్లాగే ఉండవెల్లిలో ఉండే రెడ్ల భూములు అక్కడ తుళ్ళూరులో ఉండే కమ్మోళ్ళ భూముల కన్నా కూడా విలువైనవి. కమ్మలు రెడ్లు దాదాపు ఇద్దరు సమానంగా ఉన్నారు, ఇద్దరు సమానంగా లబ్ధి పొందుతారు. 1 ఇంచి అదనంగా రెడ్లు కూడా లబ్ధి పొందుతారు. అమరావతికి వెస్ట్ ఉండేదంతా కూడా రెడ్లు ప్రాబల్యం ఉండే ప్రాంతం. కమ్మోళ్ళ కోసం అయితే గన్నవరం ప్రాంతంలో రాజధాని పెట్టి ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. కమ్మోళ్ళ కోసం అయితే ఆ చుట్టుపక్కల అటు ఎడమ కుడి 2 వైపులా కమ్మ ప్రాబల్య ప్రాంతాలే. కానీ అమరావతిలో పడవటంతా కూడా రెడ్డి ప్రాబల్య ప్రాంతాలు, దక్షిణం అంతా కూడా రెడ్డి ప్రాబల్య ప్రాంతాలే కదా. ఆయన కులాలు ప్రాంతాలు చూడకుండా అందరికీ, రాష్ట్రానికి అందరికీ నడిబడ్డునుంది, అన్ని వర్గాలకి సమాహారంగా ఉంది. ఇది ఒక కులాల కాస్మోకాలిటన్ అని చెప్పి ఒక అందరి ఆమోదంతో, రాష్ట్రం అందరి ఆమోదంతో, కేంద్రం ఆమోదంతో చట్టాల సమ్మతంగా రాజధాని నిర్మిస్తే దాన్ని విపరీత అర్థాలు తీసి నీ యొక్క స్వార్థం కోసం విశాఖకి వెళ్ళి అక్కడ భూములు కబ్జా చేయటం కోసం దీనిపై నిందలేశావు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు నీకు రేపు రాబోయే ఎన్నికలో చరమగీతం పాడి మళ్ళీ ప్రజా రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల ప్రజలు ఈరోజు మద్దతు ఇస్తున్నందుకు వారందరికీ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. చివరిగా జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు శ్రీ అజయ్ వర్మ గారు. అందరికీ నమస్కారం అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియారిటీని, ఆర్థిక వ్యవస్థని ఎలా పటిష్టం చేయగలరో అది నమ్మకంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మద్దతు ఇచ్చి ఇక్కడ రాజధాని లేదు, రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బాగా చక్కగా జరుగుతుందని ఆయన్ని కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ అమరావతిలో 33,000 ఎకరాలు ప్రజల నుంచి తీసుకొని రాజధాని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఆ రోజు అసెంబ్లీలో ఈ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపి, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, నన్ను నమ్మి నాకు ఓట్లేయండి, నేను ఈ నిర్మాణాన్ని కొనసాగిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, నిర్మాణాన్ని చేస్తానని అబద్ధాలు చెప్పి తీరా అధికారం చేతికి వచ్చిన తర్వాత 3 ముక్కలు ఆట ఆడుతూ 3 రాజధానుల నిర్మాణం చేస్తానని చెప్పి ఇవాళ మళ్ళీ కొత్త చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. విశాఖపట్నంలో రాజధాని చేస్తానని. అక్కడి నుంచే రేపు అవకాశం ఇస్తే నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని. నువ్వు ప్రమాణం స్వీకారం చేయటానికి సెంట్రల్ జైలు రెడీగా ఉంది, అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసుకోవటానికి నువ్వు చేసిన అవకతవకలు, అన్యాయాలు అన్నీ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో చేసిన కేసులు కూడా తిరగదోడి ఇప్పుడు వరకు దోచుకున్న వ్యవస్థల మొత్తాన్ని రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తీసుకొచ్చి నిన్ను, నీ మంత్రుల్ని నీకు తోడుగా 3 ముక్కలు ఆట ఆడుకోవడానికి జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, రేపు ప్రజల రాజధాని అమరావతి నిర్మాణం
మూడు పార్టీల మద్దతుతో అలాగే డబుల్ ఇంజన్ సర్కార్తో వైభవంగా నిర్మాణం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ మన రాజధాని నిర్మాణం కోసం నవ నిర్మాణం కోసం యువత ఉపాధి కోసం రేపు జరగబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకి గాజు గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఓట్లేసి విరివిగా వేస్తారని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చివరిగా ఒక్క మాట, మీ అందరికీ అర్థమైంది, పాత్రికేయ సోదరులకు అర్థమైంది, ఎవరైతే టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్నారో వారందరికి కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మంచిది కాదు, ఆయన ఆలోచన మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేని మనిషి, రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి. అందుకని అతన్ని విసర్జించండి. ఈ రోజున మీ ముందుకు వస్తున్న ఈ ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ, ఈ కూటమిని ఆశీర్వదించండి, ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అని కోరుతూ, నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావటం, సుడిగాలి పర్యటన చేయటం, ఆయన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి 3 పార్టీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్లు నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కేంద్రం రాష్ట్రం ఒక దారిలో వెళ్తుందో తప్పకుండా అభివృద్ధి, దేశ స్థాయిలో వికసిత భారత్ ఏదైతే సందేశం ఇచ్చారో పెద్దలు మోడీ గారు, భారతదేశం అంతా కూడా వికసిస్తుంది, పరిఢవిల్లుతుంది, బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తుంది, ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. అదే వికసిత ఆంధ్ర, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నానుడి ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆయన అనుభవం, ఇటు బీజేపీ జనసేన సహచర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన తప్పులన్నింటిని కూడా సరిదిద్దుకుంటూ ప్రజా సంక్షేమ పాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరందరూ ఆలోచించి సంస్థ నిర్ణయం తీసుకొని కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్కడ ఎన్డీఏ పార్టీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి పెద్దలు నరేంద్ర మోడీజీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం. నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.